ఈరోజు సమాజంలో మానవత విలువలు అనేటివి దిగజారిపోతున్నాయి. కుమారులు, కొడుకులు, కోడళ్ళు తల్లిదండ్రులను, అత్తమామలను చిన్నచూపు చూడడం సమాజంలో జరుగుతున్నది. అదేవిధంగా భార్యలు భర్తలను చిన్నచూపు చూడడం జరుగుతున్నది. అంతేకాకుండా భార్యలను భర్తలు కూడా చాలా దారుణాతి దారుణంగా చంపుతున్నారు. మరి ఇలాంటి రాక్షస ప్రవృత్తి మనిషి లోపట ఈ యొక్క దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయనేది చాలా అంతుపట్టినటువంటి ప్రశ్నలు. ఒకప్పుడు భార్యాభర్తలు అంటే అన్యోన్యతగా ఉండేవారు. ఒకప్పుడు ఏ కష్టాన్నైనా భార్యాభర్తలు కలిసి పంచుకునేవాళ్ళు. ఒకప్పుడు భార్యాభర్తలు ఉన్నా లేకున్నా కలో గంజో తిని బతికేవాళ్ళు. మరి ఇవాళ అటువంటి పరిస్థితులు ఎందుకు లేవు? సమాజం ఎటుపోతుంది? విలువలు ఎటు దిగజారిపోతున్నాయి? కేవలం ఆర్థిక బంధాలు మాత్రమే మిగిలిపోయాయి. సమాజంలో మనుషుల మధ్య మిగిలింది మాత్రం కేవలం ఆర్థిక బంధాలే. 3 ముళ్ళు తాళి కట్టిన భార్యను 3 ముళ్ళతో ఏకమైన ఒక బంధాన్ని భర్త తన దారుణంగా నరికి చంపుతున్నాడు, పొడిచి చంపుతున్నాడు. నడి రోడ్డు మీద వందలాది మంది చూడంగా భార్యను చంపిన సంఘటనలు ఈ మధ్యకాలంలో ప్రతిరోజు యూట్యూబ్లలో మరి వార్తలలో మరి ప్రతిరోజు వస్తున్నాయి. ప్రభుత్వాలు చూసి చూడనట్లు వివరిస్తున్నాయి. ఇట్లాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. మరి అదేవిధంగా భార్యలు కూడా భర్తలను అక్రమ సంబంధాలు పెట్టుకొని దారుణంగా చంపుతున్నారు. మరి మానవ సంబంధాలు అనేటివి అసలు ఎందుకు ఇట్లా మంటగలిసిపోతున్నాయి? మరి రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి కొనసాగినట్లయితే ఈ సమాజం మనుగడ కష్టమే అని అనిపిస్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ మధ్య కాలంలో నేను ఒక డాక్టర్గా ఒక పేషెంట్కు ట్రీట్మెంట్ చేస్తుంది. జరిగిన సంఘటన ఏంటంటే, ఆ పేషెంటు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు.